హలోయ్! బాగున్నారా? ఏంటిది అని చూస్తున్నారా? చికెన్ పకోడీ అనుకుంటున్నారా ఏంటి కొంపదీసి? కాదండి. మష్రూమ్ పకోడీ. నాన్ వెజ్ ప్రియులకి చికెన్ పకోడీ ఎంతిష్టమో, వెజ్ ప్రియులకి మష్రూమ్ పకోడీ కూడా అంత ఇష్టమండి. సేమ్ 2 ఒక టేస్ట్ లాగే ఉంటాయి. సో, మనం చికెన్ పకోడీ టేస్ట్ లాగా మష్రూమ్ పకోడీ ఎలా చేసుకోవాలి, ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకుని, వేడి నీళ్ళైతే పెట్టుకోవాలండి. దాంట్లో మష్రూమ్స్ కొంచెం పసుపు, ఉప్పు ఏసి కడుక్కోవాలి. పైన పైన ఉన్న పొర అయితే తీసేసుకోవాలి. కొంచెం అల్లం, వెల్లుల్లిపాయ దంచి దాంట్లో వేసుకొని, కొంచెం కారం, సరిపడా కారం, కొద్దిగా ఉప్పు, గరం మసాలా కొద్దిగా అండి, ఒక చెంచా వరిపిండి, 3 చెంచాలైతే నేను శనగపిండయితే తీసుకున్నానండి. ఒక చెంచా కార్న్ ఫ్లోర్. కొద్దిగా నీళ్లు స్ప్రింకిల్ చేసుకొని, మనం ఈ పిండనేది కలుపుకోవాలి. ఇదిగోండి మష్రూమ్స్ తుక్కెంతొచ్చిందో చూసారా? అడుగున వాళ్ళు కట్ చేస్తారు చూసారా మష్రూమ్స్? అది కూడా తీసేయాలండి. పైన ఒక పొర అయితే తీసేయాలి. మనకి ఇలాగంటే వచ్చేస్తుంది. ఈజీగానే అయిపోతుంది. ఇలా ముక్కల కింద కట్ చేసుకొని, మొత్తం మిక్స్ చేసేసుకోండి ఇదంతాని. టేస్ట్ అయితే చాలా బావుంటదండి. మష్రూమ్స్‌లో మనకి విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి కాబట్టి, మష్రూమ్ అనేది చాలా మంచిది పిల్లలకి, పెద్దలకి. విటమిన్ బి12 దేంట్లోని మనకి తొందరగా లభించదండి. ఈ మష్రూమ్స్‌తో అయితే లభిస్తుంది గాబట్టి, వీక్లీ వన్స్ అయినా మనం డైట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటే మష్రూమ్స్ చాలా మంచిదండి. ఇప్పుడు అయితే సీజన్ కాబట్టి బానే వస్తున్నాయి. మాకు సీజన్ అని ఏం లేదు గానీ, బానే వస్తాయండి. ప్రతి శుక్రవారం ఒక ఆయనైతే తీసుకొస్తా ఉంటారు గుమ్మంలోకి. అప్పుడైతే తీసుకుంటాను ఫ్రెష్‌గా ఉంటాయి. సేమ్ మనకి చికెన్ పకోడీ టేస్ట్ అయితే వస్తదండి. ఇది ఇప్పుడైతే వేస్తానండి. అంటే కన్సిస్టెన్సీ చూసుకొని మనం వేసుకోవాలి. ఒకవేళ మీకు కొంచెం పలచగా అనిపిస్తే కొద్దిగా పిండ్లయితే యాడ్ చేసుకోండి. సేమ్ అదే కొలతలతోటి. మనకి మష్రూమ్‌లో వాటర్ అనేది ఊరుతా ఉంటదనమాట అవి. అందువల్ల కొంచెం పలచనవుతా ఉంటది పిండి. ఎక్కువ ఎక్కువ చేసుకోం కాబట్టి అప్పటికప్పుడు చేసుకునేయి కాబట్టి ఆ కొలతలయితే సరిపోతాయండి. దీని తర్వాత కొంచెం జీడిపప్పయితే యాడ్ చేశానండి. మధ్య మధ్యలో జీడిపప్పు పలుకులు కూడా తగులుతా ఉంటే చాలా బావుంటుంది. కడాయిలో సరిపడా నూనెయితే వేసి వేడి చేస్తున్నానండి. ఇప్పుడైతే నూనెయితే కాగిపోయిందండి. వరుసగా వేసేసుకుందాం పకోడీ అనేది. ఒకవేళ కార్న్ ఫ్లోర్ మీ దగ్గర లేదనుకోండి, దాని ప్లేస్‌లో మైదా అనేది యాడ్ చేసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్ ఏసాం కదండీ! రెడ్ చిల్లీ పౌడర్‌కు బదులు మనం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఎవరికి టేస్ట్ తగ్గట్టు వాళ్ళకి. కానీ టేస్ట్ అనేది అదిరిపోతదండి ఇలా చేసుకుంటేని. సేమ్ చికెన్ పకోడీ టేస్ట్ అయితే వస్తదండి. కొంచెం అయితే మనకి అయిన తర్వాత కలుపుకోవాలండి. కలుపుకుంటే ఇగ ఇలా వచ్చినియండి. మనకి బ్రౌన్ కలర్ అయితే వచ్చేసేయాలి పకోడీ అనేవి. అప్పుడు వేగినట్టనమాట. ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి పెడితే పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారండి. చాలా మంచిది కూడా కాబట్టి ఇంట్లోనే ఇలా చిన్న చిన్నగా మనం ప్రిపేర్ చేసి పిల్లలకైతే పెట్టాలండి. దాంట్లోకి మనం టమాటా కచప్‌తో తిన్నా బానే ఉంటుంది. లేతే ఉట్టిగా తిన్నా బానే ఉంటుంది. పెద్దవాళ్ళైతే 2 పచ్చిమిరపకాయలేయించుకొని, కాస్త ఉప్పు జల్లుకొని పచ్చిమిరపకాయల మీద ఇవి తింటా మధ్య మధ్యలో కొరుకుతా తిన్నాం అనుకోండి, చాలా బావుంటదండి. అలా ఎంతమందికి ఇష్టమండి? సమోసాలకిస్తా ఉంటారు కదా పచ్చిమిరపకాయలు. అలాగా నేను ఈట్లికి కూడా చేశానండి. మిగిలిన పిండి కూడా వేసేసుకుందామండి.
మష్రూమ్స్ ఎన్ని రకాల వెరైటీలు చేస్తారా అనేవి కామెంట్ చేయండి. నాకు తెలిసినవి ఇవి. పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. బావుందా? టేస్టీ